భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే కార్యకర్తలు ఉన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే అలాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్. మన జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇప్పుడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు, ఒక విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలు చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని హైదరాబాద్ లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. నా యువగలం పాదయాత్రలు కూడా నేను కల్లారా చూశా. ఆనాడు ప్రభాకరన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలైట్ లో, ఒకరు ఎక్సెంచర్ లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరు తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట్లాడాను. సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి. మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది, అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకొద్దాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈరోజు కోల్పోయాం. అంతేకాకుండా అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని, రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్బానాయుడు గారు పార్టీకి, ప్రజలకి అనేక సేవలు అందించారు. 2019 నుంచి 24 వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటాం జరిగింది. నేను చూశాను, ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు, ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది, దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కాదు, కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు, ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టి ఇచ్చారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏడిపిస్తాం కూడా జరిగింది. దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు, అద్భుతంగా పనిచేశారు. అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో 5 రోజులు 3 పూటలు నాతోనే ఉన్నారు, నాతో కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం, జిల్లా సమస్యల మీద చర్చించాం. అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా ఆయనతో నాతో కలిసి నడిచారు. జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా 10 రోజులకు ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను, పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తాం జరిగింది. ఇది మాకు ఒక పరీక్ష, కుటుంబానికి ఒక పరీక్ష. మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించడానికి. కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం. ఇవన్నీ నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది, సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు, తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇంకా పెద్ద దీనిపైన ప్రశ్నలు ఏముండవు అనుకున్నా మీడియా మిత్రులకి. సో కుటుంబాన్ని అండగా ఉన్న నాయకులు మేము అందరం ఉంటాం. వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అందరికీ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.